నమస్తే, వెల్కమ్ టు కమ్యూనిటీ టీవీ. నేను మీ ముంజేటి. ఇప్పుడు మనం చెప్పిపోయే వార్త చాలామందికి రుచించదు, చాలామందికి మింగుటి పడదు, చాలామంది ఆశ్చర్యపోతారు. కానీ తప్పదు. వార్తే, వాస్తవం వాస్తవమే. ఇప్పుడు అయ్యో మళ్ళీ మోడీయే ప్రధానమంత్రి అవుతున్నారా, అయ్యో మళ్ళీ కాంగ్రెస్ దరిదాపులు కూడా రావట్లేదా, అయ్యో అభిజిత్ దీప్కే ఏమైపోయాడు, ఇది వార్త సారాంశం. ఈ మధ్య ఇండియా టుడే సీ వాటర్స్ వాళ్ళు సర్వే నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది ఆ సర్వే సారాంశం. ఒక్కసారి గుండె గుబ్బేలమైన వార్త బయటపడింది. మళ్ళీ మోడీ గారే వస్తున్నారు అధికారంలోకి, మళ్ళీ రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉంటున్నారు, మళ్ళీ దీప్కే తన రోలు అతి కీలకమైన రోల్ అనుకుంటున్నాం. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్లేస్ ఎక్కడో ఉంది. చూసారా? ఇప్పుడు కనుక ఎన్నికలు జరిగితే మన భారతదేశానికి ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రధానమంత్రి అవుతారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది ఈ సర్వే సారాంశం. ఎన్డీఏ గవర్నమెంట్కి మీకు తెలుసు టోటల్ స్థానాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు, 545 స్థానాలు. ఎన్డీఏ గవర్నమెంట్కి 326 స్థానాలు వస్తున్నాయి. అంటే మీకు బీజేపీ దాని మిత్ర బృందానికి 326 స్థానాలు వస్తున్నాయి. అందులో బీజేపీ వాళ్ళు 221 మంది గెలుస్తున్నారు. అంటే 221 మంది బీజేపీ వాళ్ళు తన మిత్రులంతా కలిస్తే 326. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ చెప్పండి. 221 మంది అంటే మీకు సింగిల్ పార్టీ మెజారిటీ వచ్చిందనమాట. ఆ పార్టీకి 545 స్థానాల్లో 261 వేసుకుంటే మీకు ఆల్మోస్ట్ మెజారిటీ వచ్చేసింది. పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. మిత్ర బృందాలు వాటికి సహకరించినట్టు లెక్క అవుతుంది. మళ్ళీ కొంతకాలం ఉంది, ఆ కొంతకాలం మరికొంత బలపడుతుంది బీజేపీ. ఇకపోతే ఇండీ కూటమి ఒకటి ఉంది, రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు. ఆ కూటమికి ఇండీ కూటమికి 180 స్థానాలు వస్తున్నాయి. అందులో కాంగ్రెస్కి 106 స్థానాలు వస్తున్నాయి. అంటే పెద్దగా ఆ పార్టీ మీకు ఎటువంటి ప్రభావం చూపించట్లేదు వచ్చే ఎన్నికల్లో. మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ ఉంటారు, మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీయే కొనసాగుతారు. పెద్దగా మార్పు ఏమీ లేదు. అయితే మార్పు వస్తుంది ఎందుకు అనుకుంటున్నాం మనం? ఈ మధ్య దేశంలో యువత అనేక ఉద్యమాలు చేస్తుంది. ప్రతి రాష్ట్రంలో కూడా పేపర్ లీకేజ్ మీద, ఉద్యోగాల నియామకం మీద, నిరుద్యోగులు ప్రతి చోట కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. ఉద్యమాలు చేయడమే కాకుండా అక్కడ స్థానిక ప్రభుత్వాలని లొంగ తీసుకుంటున్నారు. స్థానిక ప్రభుత్వాలు తన నిర్ణయాన్ని మార్చుకునేటట్టు చేస్తున్నారు. ఈ విప్లవం ఇక్కడితో కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుంది అని దీప్కే పదే మనకు చెప్పడం మనకు తెలుసు. సో యువత బాగా బలపడుతున్న ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో యువత తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో మోడీ దిగిపోతారేమో అన్నది దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది ఇంతవరకు. కానీ వచ్చే ఎన్నికల్లో మోడీ తన స్థానాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకుంటున్నట్టుగా ఇండియా టుడే సర్వే మనకు చెప్తుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆయన ప్రధానమంత్రికి ఎవరు అర్హులు అనేది కూడా ఇంకో ప్రశ్న వేశారు వాళ్ళు. ప్రధానమంత్రిగా అర్హులు మళ్ళీ మోడీయే 48% ఒప్పుకున్నారు. మళ్ళీ సెకండ్ ప్లేస్ రాహుల్ గాంధీ. మూడో ప్లేస్ ఎవరో తెలుసా మీకు? విచిత్రంగానే మూడో ప్లేస్ ఎవరు మీకేమి మమతా బెనర్జీ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, కేసీఆర్ కాదు, ఇంకా మీకు చెప్పాలంటే రేవంత్ రెడ్డి కాదు, ఇంకెవరు కాదు. చెప్పండి మూడో వ్యక్తి ఎవరు? ఎస్, విజయ్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 3వ స్థానంలో నిల్చున్నారు. ఆయనకంత ప్రజాభిమానం చేకూరింది ఈ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో. అంతేకాకుండా ఆయన ఇండీ కూటమికి అధ్యక్షత వహించే స్థానం ఎవరు సరైన వ్యక్తి అన్నప్పుడు ఆయనకి కూడా మంచి గుర్తింపు ఉంది. సో రాబోయే రాజకీయాల్లో ఒకవేళ విజయ్ కనుక దేశ రాజకీయాలకు వెళ్ళదలుచుకుంటే ఆయన స్థానం పదిలంగా ఉంటుంది, ఆయనకి పలుకుబడి పెరుగుతుంది. ఆయన దేశ రాజకీయాల్లో మీకు విజయ్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇది ఇప్పుడున్న సర్వేలో సారాంశం. మరొకసారి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండీ కూటమి కేవలం అధికారానికి పూర్తిగా దూరంగానే ఉంది. మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారి మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన చరిష్మా చెక్కు చెదరకుండా మళ్ళీ అధికారంలో తేలిగ్గా వచ్చేస్తుంది. ఇది ఎన్నికల సారాంశం. ఇప్పుడు ఒక్కసారి కంగు తినాల్సింది ఎవరు? రాహుల్ గాంధీ, అలాగే దీప్కే. వీళ్ళందరూ ఏదైతే ఈ మధ్యకాలంలో హడావుడి చేశారో, జంతర్ మంతర్ దగ్గర కావచ్చు, అనేక రాష్ట్రాల్లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో కావచ్చు, అనేక ఉద్యమాలు చేశారు కదా. సో ఆ ఉద్యమాలు చేసిన
ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ ఉత్తేజం ఏదైతే ఉందో అది ఎన్నికల్లో కనిపించట్లేదు అనేదే ఈ సర్వే సారాంశం. నమస్తే.